ఏదైతే ఉదయం నుండి జరిగినటువంటి వివాదం, ఒకటి అరికపూడి గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి దమ్ముంటే రా 10ంటికి నువ్వు రాకపోతే 11ంటికి నేను వస్తానని చెప్పినటువంటి గాంధీ. చివరికి కౌశిక్ రెడ్డి అయితే రాలేదు గృహ నిర్బంధం అన్న పేరుతో, కానీ గాంధీ మాత్రం వెళ్ళి కౌశిక్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేసి వచ్చారు. ఈ నేపథ్యంలో చివరికి టోటల్ బీఆర్ఎస్ అంతా కదిలొచ్చింది. హరీష్ రావుతో పాటుగా నాయకులందరూ సైబరాబాద్ కమిషనరేట్ దగ్గరికి వెళ్ళి ఆందోళన చేయడంతో మొత్తం 30 మంది మీద కేసులు పెట్టాల్సి వచ్చింది డిపార్ట్మెంట్. అదే సందర్భంలో అందులో గాంధీ పేరు కూడా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసి అది హరీష్ రావుకు చూపించడం, ఆ తర్వాతన ఆందోళన విరమించమంటే అక్కడ హరీష్ రావుతో సహా పలువురు బీఆర్ఎస్ నేతలు అందుకు నిరాకరించడంతో కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు బైఠాయించిన అక్కడి నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు కోరిన వెనక్కి తగ్గలేదు. దీంతో వేచి చూసినటువంటి పోలీసులు నేతల్ని బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కి తరలించారు. మరొక వైపుని చూస్తే ఇప్పుడు గాంధీ మీద కేసు నమోదు చేశారు. అదే సందర్భంలో నెక్స్ట్ డేస్ ఎట్లా ఉంటుంది ఈ ఘటన, ఒకటి బీఆర్ఎస్ సక్సెస్ అయింది, ఎందుకంటే కమిషనర్ దగ్గర కూర్చోవడం వల్ల ఆందోళనకి దిగడం వలన గాంధీ మీద కేసు పెట్టారు, లేకపోతే పెట్టుండేవాళ్ళు కాదు.